శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ ఐటీ హబ్ గ్రీన్ ఎనర్జీ రేపు బిల్ గేట్స్ వస్తున్నారన్న సీఎం. రేపు మేయర్లు చైర్మన్ల ఎన్నిక, చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహణ, 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు. మంత్రులతో రేవంత్ జూమ్ మీటింగ్, సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్, మంత్రులు. మేయర్లు చైర్మన్ల ఎన్నికపై సీఎం దిశానిర్దేశం. ఆసక్తికరంగా కొత్తగూడెం రాజకీయం, పదవీ కాలం చెరిసగం పంచుకునేలా ఒప్పందం. ఇండిపెండెన్స్ చేరికతో 28కి పెరిగిన కాంగ్రెస్ బలం. పరిగి డీఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, స్వతంత్ర అభ్యర్థిని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసిందని ఆందోళన. పైలట్ రోహిత్ రెడ్డి ఇంటికి పోలీసులు. మంచిర్యాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ లోకి 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లు. 48కి చేరిన కాంగ్రెస్ బలం. కామారెడ్డి మున్సిపాలిటీలో ట్విస్ట్, బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు 4 అభ్యర్థుల వీడియో, కాంగ్రెస్ లో చేరలేదని క్లారిటీ. జగిత్యాల కాంగ్రెస్ లో వర్గపోరు, తమ వర్గానికే ఛాన్స్ ఇవ్వాలన్న జీవన్ సంజయ్, పార్టీ నిర్ణయానికి కట్టుబడతామన్న నేతలు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారు, ప్రజల తీర్పుని అవమానించద్దన్న రేవంత్, గెలుపోటంలకి అతీతుడినన్న సీఎం. హంగున్న చోట అరాచకాలు, కాంగ్రెస్ నేతలు గూండాగిరి చేస్తున్నారు, మరిన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామన్న కేటీఆర్. బీఆర్ఎస్ కు 30% ఓట్లొచ్చాయి, ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇదే ఉదాహరణ, రేవంత్ కి అనుకూలంగా ఈసీ పనిచేస్తోందన్న ప్రవీణ్. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 15 లక్షల ఓట్లొచ్చాయి, బీఆర్ఎస్ కి 10 లక్షల ఓట్లొచ్చాయన్న తలసాని. తొర్రూరు మున్సిపాలిటీలో ఉత్కంఠ, 2 బీఆర్ఎస్ కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారని ప్రచారం, అందరూ తన దగ్గరే ఉన్నారన్న ఎర్రబెల్లి. కాక పుట్టిస్తోన్న కరీంనగర్ కార్పొరేషన్, బండి ఎక్స్ అఫీషియో ఓటుతో 35కు చేరిన బీజేపీ బలం, కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ ఆకర్ష్. కూటమి ఎమ్మెల్యేలతో పల్లా టెలికాన్ఫరెన్స్, పాల్గొన్న మంత్రి నాదెండ్ల ఏపీ బీజేపీ చీఫ్, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. రేపు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన, ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించనున్న బిల్ గేట్స్, సంజీవన్ని గురించి వివరించబోతోన్న ప్రభుత్వం. కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు, రద్దీ కారణంగా మెట్ల మార్గంలో భక్తులకు నో ఎంట్రీ, ఘాట్ రోడ్ లో నిలిచిపోయిన బస్సులు. వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులు, శివనామ స్మరణతో మారుమోగిపోతోన్న ఆలయాలు. అల్లూరి జిల్లాలో కోటి విలువైన గంజాయి సీజ్, జీమాడుగుల మండలంలో పోలీసుల తనిఖీలు, 5 స్మగ్లర్ల అరెస్ట్. డీఎంకే తమకి గౌరవం ఇవ్వాలన్న కాంగ్రెస్, అవమానిస్తే గుణపాఠం చెప్తామన్న మాణికం ఠాగూర్, విజయ్ తో పొత్తు పెట్టుకోవాలంటూ కార్యకర్తలు. డీఎంకే నేత శివాజీకి జైలు శిక్ష, గవర్నర్ రవిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తీర్పు, 3 ఏళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఘన విజయం, పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత్, 61 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ.